నమస్కారం సంజయ్ సమయం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. కేంద్ర మంత్రులుగా 30 మందికి ఛాన్స్. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ధృవీకరించిన టీడీపీ మాజీ ఎంపీ. అక్షర సూర్యుడు రామోజీ అంత్యక్రియలు పూర్తి. పాడే మోసిన చంద్రబాబు. జోరుగా నైరుతి రుతుపవనాలు. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు. మోదీ 3.0 ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఇవాళ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రులుగా ఎవరెవరు నేడు ప్రమాణం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వర్గాల సమాచారం మేరకు ఈరోజు 30 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఒకటి కంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలను కలిగి ఉండే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. నరేంద్ర మోడీ కేబినెట్లో పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా చేరే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఇక కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ వద్దనే ఉండనున్నాయని విశ్లేషించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలకమైన శాఖలైన ఉక్కు, పౌర విమానయాన, బొగ్గు మంత్రిత్వ శాఖలను కూడా బీజేపీ అట్టిపెట్టుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా నిలవనున్నారు. మోదీ కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ 1952, 1957, 1962లో వరుసగా 3 సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ రోజు రాత్రి 7-8 గంటల మధ్య ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మోడీతో పాటు దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి మోదీ కేబినెట్లో బెర్తులు ఖరారయ్యాయి. తెలంగాణ నుంచి మాజీ మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఇక బండి సంజయ్ కూడా జాక్పాట్ కొట్టారు. మోదీ మంత్రివర్గంలో సంజయ్కు చోటు దక్కింది. సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరు నేతలకు ఉదయం పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కాసేపటి క్రితం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్ ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. అక్షర సూర్యుడు, మీడియా ముఖల్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతి వనంలో దహన సంస్కారాలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ తండ్రి చితికి నిప్పంటించారు. అంతకుముందు ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరుకుంది. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడెమోశారు. రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. రామోజీరావు స్మృతి వనం వద్ద ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వి హనుమంతరావు, వద్దిరాజు రవిచంద్ర, ఏపీ నుంచి నారా లోకేష్, సుజనా చౌదరి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయగా కూటమి 21 ఎంపీ స్థానాలతో పాటు 164 అసెంబ్లీ స్థానాలతో సూపర్ విక్టరీ సాధించింది. అధికార వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 11 స్థానాలతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ సోషల్ మీడియా ఖాతాలో ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీఏ కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది, అందువల్లే విజయం సాధించిందంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. వీరయ్య అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మోడీ కేబినెట్లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. అయితే ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఇప్పటికే 2 మంత్రి పదవులు ఖాయమైనట్లు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లకు మంత్రి పదవులు దక్కాయి. ఈ మేరకు గల్లా జయదేవ్ వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అనుచరులు కబ్జా చేసిన దాదాపు 100 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ విజయం సాధించడంతో చైతన్య సహకార సంఘం ఫ్లాట్ల యజమానుల్లో ధైర్యం వచ్చింది. మొత్తం 7.66 ఎకరాల్లో వేసిన 60 మందికి చెందిన ఫ్లాట్లను కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కబ్జా చేశారు. తమ ఫ్లాట్ల కోసం వెళ్లిన యజమానులపై రౌడీలతో దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ విషయంలో గుడివాడ సివిల్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఫలితాలు అనుకూలంగా రావడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. దీంతో శనివారం ఆక్రమిత స్థలంలోని కంచెను జేసీబీలతో తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న షెడ్ను కూల్చివేసి అనంతరం కొడాలి నాని అరాచకం నశించాలంటూ నినాదాలు చేశారు. తమ స్థలాన్ని కొడాలి నాని అనుచరుడు ఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ గ్యాంగ్ కబ్జా చేసిందని బాధితులు ఆరోపించారు. గుడివాడ మండలం వలిపర్తిపాడులోని రీసర్వే నెంబర్ 180 చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్లను కబ్జా చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరిగిపోతోంది. డీప్ ఫేక్ ఫోటోలే అసలైన ఫోటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫోటోలు, వీడియోలు ఇస్తే సరిపోదని, అవి నిజమైనవేనని ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చెప్పింది. ఈ మేరకు ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య 5 ఏళ్ల కూతురుకు కలిపి నెల 75,000 పరణం కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫోటోను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ అమిత్ బన్సల్ ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫోటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్ ఫేక్ ఫోటోల బెడద నేపథ్యంలో ఆ ఫోటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫోటోలు, అవి నిజమైనవేనని ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది. పోరుమామిళ్లపట్నంలోని సీసీఆర్ కాంప్లెక్స్ ఆవరణలో రామోజీరావుకు నివాళులర్పించారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లపట్నంలోని సీసీఆర్ కాంప్లెక్స్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరు రమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బద్వేలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరు చెన్నరాయుడు, రంగసముద్రం మాజీ సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్, పాపయ్య, రాష్ట్ర తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముడియాల శ్రీనివాసరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జోహార్ రామోజీరావు అంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివికెగిన తెలుగు వెలుగు అక్షర యోధుడు రామోజీరావు అని కొనియాడారు. అదేవిధంగా రామోజీరావు ఇటు పత్రికా రంగం పైన, అటు పారిశ్రామిక మరియు కళారంగాల్లో ఎనలేని సేవ చేశారని, ఆయన చివరి శ్వాస విడిచి వెళ్లడం చాలా బాధాకరమన్నారు. 30 జన్మించి ఇప్పుడు 2024లో ఈరోజు ఆయన నిన్న చనిపోవడం జరిగింది. ఆయన దగ్గర దరిదాపులో ఎంతమంది ఉన్నా కానీ ఆయన కొంతమందికి, చాలా మందికి ఆయన సహాయ సహకారం అందించిండు. ఆయనను సినీ పరిశ్రమలో కానీ, రాజకీయ నాయకులుగా కానీ ఆయనను ఇవాళ కొంతమంది, చాలామంది ఆయన అభిమానులు దేశంలో అందరిలో కలగొట్టి ఆయన్ను చాలా ఉదయాలు పెట్టుకున్నారు. ఆయన కుటుంబానికి, ఆయన స్వర్గంలో ఉన్న ఆయనకు అన్నిటికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా మనం ఒక దురదృష్ట దినంగా భావించాలి మన తెలుగు వారందరం కూడా. ఈరోజు తెలుగు భాష మూగపోయిందని చెప్పి ఒక మాటలో చెప్పాలి. అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి
అదేవిధంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారిని చెప్పుకోవచ్చు. ఆయన అందరికీ కూడా సుపరిచితుడు, అందరి సౌమ్యుడు, అందరినీ ఎంతోమంది పేదలను అయితేనేమి, అదేవిధంగా ఎంతోమంది ఆర్టిస్టులను అయితేనేమి దగ్గర తీసి బాగుపరిచినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన మరణం నిజంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కూడా తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు సినీ ఇండస్ట్రీ అయితేనేమి, అదేవిధంగా ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన మరణము తీరని లోటు కాబట్టి మనందరం కూడా ఆయన్ను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం అసురుని వాళ్ళు అర్పించుకోవడం కూడా అది ధర్మము. ఎందుకంటే ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు ఈరోజు ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈరోజు సినీ రంగానికి ఎంతో సేవ చేస్తూ అంతేవిధంగా రాజకీయ రంగానికి కూడా సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయనకు అసలు వాళ్ళు అర్పించడము ఈరోజు బాధాకరంగా బాధాతప్త హృదయంతో మరి ఆయనకు అసలు వాళ్ళు అర్పిస్తున్నాం. ఆయనకు ఈరోజు ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్దండులు, దేశ ప్రధాని అయితేనేమి, హోమ్ మినిస్టర్ అయితేనేమి, మరి రాష్ట్రము దేశము అంతా కూడా ఈరోజు మోగపోయింది. ఆయన గొంతు ఇంకా వినపడలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ దేవదేవుడు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురోగ్యాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అయినా కూడా ఆ కుటుంబానికి ఇంకా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జగన్ ప్రభుత్వంలో అమరావతి ప్రాంతాల్లో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివార్లో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిమిషం నిబంధన అమలుతో పాటు వర్ష సూచన నేపథ్యంలో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం మనీ ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు వార్ మెమోరియల్ వద్ద అమరులకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి పుష్పాంజలి ఘటించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఉన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8,000 మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సెషల్స్తో పాటు మాల్దీవ్స్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. మోడీ కేబినెట్లో 27 నుంచి 30 మంది ఉండే అవకాశం ఉంది.
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత కూటమి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని కొడాలి నాని, పేర్ని నాని విమర్శించారు. కూటమి కార్యకర్తల దాడులపై ఖచ్చితంగా వారిపై పోరాడతామని చెప్పి కొడాలి నాని అన్నారు. ఏపీని హింసాత్మక రాష్ట్రంగా మారుస్తున్నారంటూ కూడా పేర్ని నాని ధ్వజమెత్తారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాల వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తా నిన్ను, అయితే కనీసం పోలీస్ అంటే ఒక ఉదాహరణకి మరల కొడుకు లేడు ఇంటి దగ్గర, ఇంకా కౌంటింగ్ పూర్తవలా, గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా, 65 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే, ఇంట్లో టీవీలు, సామాన్లు మొత్తం, మంచము, టేబుల్స్, ఫ్రిడ్జ్ అన్ని బద్దలు కొడితే పోలీస్ కేసు లేదు. కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి. ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే, మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా, పోలీసులకి చెప్పినా నో పోలీస్, నో కేస్. చూడండి ఎంత బరి తెగించారో, పోలీసు ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నేడు హై వోల్టేజ్ క్రికెట్ సమరం జరిగింది. రాత్రి 8 గంటలకు న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సంచలన రీతిలో అమెరికా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్కు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. ఈ మ్యాచ్లో సత్తా చాటి సూపర్ 8 రేస్లో ఉండాలని బాబర్ ఆజం సేన పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే ఆ జట్టు సూపర్ 8 అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారతాయి. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన అమెరికా, పాకిస్తాన్ ప్లే ఆఫ్ అవకాశాలపై నీళ్లు చల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా దేశాలు ఉన్న
గ్రూప్ ఏ పాయింట్ల పట్టిక గమనిస్తే రెండింటికి 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన యుఎస్ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అమెరికా నెట్ రన్ రేట్ 0.62గా ఉంది. టీమిండియా ఆడిన ఒక్క మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. అయితే భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. అయినప్పటికీ నెట్ రన్ రేట్ +3.06గా చాలా మెరుగ్గా ఉంది. ఒక విజయం సాధించిన కెనడా 3వ స్థానంలో, 1 పాయింట్ కూడా లేని పాకిస్తాన్, ఐర్లాండ్ వరుసగా 4, 5వ స్థానాల్లో ఉన్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాల మధ్య అరేబియా సముద్రం, కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాలో విస్తరిస్తున్నాయన్నారు. కొన్ని ఉత్తర గాలులు నిజామాబాద్, విజయనగరం గుండా వెళ్తున్నాయని చెప్పారు. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించేందుకు వీలుందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.